2014 నుండి 2023 వరకు తెలంగాణ విద్యారంగంలో, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ రంగంలో చాలా గొప్పగా సామాజిక న్యాయం 4 పాదాల పాటు నడిచింది. అది జిల్లా కేంద్రాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాల జీవోలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు సంపద సమానంగా పంచబడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ పాలసీస్ తీసుకొచ్చారు. అన్ని వర్గాలకు సమంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు నాటి ముఖ్యమంత్రి గారు అభిలషించి దాదాపుగా 12,000 మంది చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లను ఆ 10 సంవత్సరాల్లో తయారు చేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాలసీని కొట్టేసింది, అంటే రద్దు చేసింది, అంటే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచింది. రెడ్డిలోనేమో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తూనే ప్రత్యేకించి ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్సు మరియు తదితర కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎస్సీలకు 18%, అంటే ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తూ ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ దేవుడెరుగు, కానీ కనీసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఈరోజు తెరలేపింది. ఇప్పుడు ఏం చేసిండ్రయ్యా అంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా బండిల్ చేసిండ్రు. ఒకప్పుడు జిల్లా స్థాయిలో జరిగేవి ఇప్పుడు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే పాలసీ కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి ఇవన్నీ కూడా కలిపేసిండ్రు. జిల్లాలు, మండలాలు అన్నీ కలిపేసి అన్ని ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చేసిన ఒక ఘోరమైన ద్రోహం తెలంగాణ ప్రజలకు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పారు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పడమే కాకుండా మీరు చూడండి, ట్రంక్ బాక్సులకు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 10 సాల్వెన్సీ సర్టిఫికేట్, అదేవిధంగా నైట్ డ్రెస్సుకు, పీటీ డ్రెస్సుకు, ట్రాక్ సూట్కు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 25 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు తీసుకురావాలట. అదేవిధంగా బూట్లు కానీ, సాక్స్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, టైలు బెల్ట్లు నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు చిన్న చిన్న సంస్థలు, జిల్లాల్లో ఉండే ఔత్సాహిక యువకులు చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని 10 మంది మహిళలను వాళ్ళు కుట్టు మిషన్లు ఇచ్చి మెటీరియల్ ఎక్కడి నుంచో ప్రొక్యూర్ చేసి వాటితోని తయారు చేయించి అవన్నీ కూడా చిన్నపిల్లలకు సప్లై చేసేవాళ్ళు. ఐడి కార్డ్స్ కానీ, బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నిటి కలిపి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్తున్నారు.